7803 7803 ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ పరిపూర్ణ ఘనం వస్తుంది పర్ఫెక్ట్ క్యూబ్ 7 + 8 15 15 + 3 18 9 ఇంటూ ఎనీ నంబర్ 9 డిజిటల్ సమ్ అవుతుంది కాబట్టి ప్రధాన సంఖ్యల పవర్లుగా చేద్దాం ఇది 3 ఇంటూ 2601 ఇంటూ n ఎంత సార్ పర్ఫెక్ట్ క్యూబ్ 2601 ఇది మీకు తెలిస్తే గనక ఇది 51 స్క్వేర్ ఇంటూ n ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 3 ఇంటూ 51ని 17 ఇంటూ 3గా రాసుకుంటే 17 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇది పరిపూర్ణ ఘనం ఇక్కడ 3 స్క్వేర్ 3 పవర్ 1 3 పవర్ 3 వచ్చింది ఆల్రెడీ 17 స్క్వేర్ ఉంది అంటే దేంతో లబ్ధం చేస్తే నాకు పవర్ 3 గుణిజం అవుతుంది ఇంటూ 17 స్క్వేర్ ఇంటూ 17 ఎంత 17 పవర్ 3 ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోవడము లేకపోతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవడం 1600ని దేంతోటి భాగాహారిస్తే నాకు ఆన్సర్ భాగఫలము అనేది పరిపూర్ణ ఘనం అవుతుంది పరిపూర్ణ ఘనం అవుతుంది మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి చూద్దాం 1600 డివైడెడ్ బై 25 25 ఆర్ల 150 100 25 నాళ్ళ 100 64 అనేది 4 క్యూబ్ 64 అనేది 4 క్యూబ్ అంటే భాగఫలం నాకు రైట్ పరిపూర్ణ ఘనం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత 25 కాబట్టి ఆన్సర్ ఎంత 25 అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ కాన్సెప్ట్స్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు 8640ని ఏ నంబర్ తోటి నేను భాగాహారిస్తే భాగఫలము నాకేమవుతుంది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది భాగఫలము నాకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది చూద్దాం సార్ 1 by 1 ఆన్సర్ ఆప్షన్ అనేది బెస్ట్ మెథడ్ 8640 డివైడెడ్ బై 15 15 5s are 75 114 15 7s are 105 90 15 6s are 90 576 అనేది పరిపూర్ణ వర్గమైంది పరిపూర్ణ ఘనము కాలేదు 576 కాదు 35 చేసి చూద్దాం 35 ఏమవుతుంది 8640 డివైడెడ్ బై 35 35 2s are 70 164 35 4s are 140 240 35లో 7 ఉంది ఇది 7తో భాగాహరింపబడట్లేదు కాబట్టి 35 ఎలా అయినా తప్పు ఆన్సర్ 25 5 రైట్ 25తో చేసి చూద్దాం 8640 డివైడెడ్ బై 25 25 3s are 75 114 25 4s are 100 ఇది ఒకటే సున్నా ఉన్నది కాబట్టి 25 కావాలి అని అంటే 25లో 5 స్క్వేర్ ఉంది అంటే 2 సున్నాలు ఉండాలి అంటే ఇది కాదు 5 8640 డివైడెడ్ బై 5 5 1s are 5 36 5 7s are 35 14 5 2s are 10 40 5 8s are 40 1728 అంటే 12 క్యూబ్ ఆన్సర్ ఎంత 5 చూడంగానే మనం కొన్ని ఆప్షన్లు తప్పు అని చెప్పొచ్చు సార్ ఎలా చెప్పామంటే 35లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది ఇది 7తో భాగింపబడట్లేదు 25 అంటే 5 స్క్వేర్ చిట్ట చివరి 2 సంఖ్యలు రైట్ 0 0 ఉండాలి కాదు రెండో ఆప్షన్ పోయింది మూడో ఆప్షన్ పోయింది ఫస్ట్ ఆప్షన్ ఎట్లయినా మనకు ఆన్సర్ రాలేదు కాబట్టి ఆప్షన్ ఎంత 5 చాలా ఇంపార్టెంట్ ఘనము అండ్ ఘనమూలము అనే చాప్టర్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వచ్చిన మోడల్స్ కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేసాము